అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 27వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారి జీవితంలో ఎదుర్కోబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం 100% అయితే లభిస్తుంది. మరియు మీకు యంత్రాలు, తాయెత్తులు కూడా లభించును. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా చక్కటి రూపలావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే ముక్కుసూటితనంగా అయితే మాట్లాడే తత్వం కలిగిన వారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, కుటుంబం యొక్క అనురాగం, ఆప్యాయతలు అంటే చాలా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరికి ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్మే ఒక గొప్ప గుణం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సలహాలు పాటించాలని, ఇవ్వాలని చెప్పి ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వీరిని ఎంతోమంది అయితే నమ్ముతూ ఉంటారు. అలాగే వీరు కూడా ప్రతి ఒక్కరిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. గతంలో ఎన్నోసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడాను అందరూ నా వాళ్ళే అని నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానివ్వండి చాలా గుడ్డిగా ఈజీగా నమ్మేస్తారు. ఆ నమ్మకం ఏంటంటే కనుక వీరికి ఒక భద్రతా లోపంగా అయితే మారబోతుంది. ఎవరికైతే వీరు ఎక్కువగా ప్రాణంగా నమ్మకాన్ని ఇచ్చి ఉంటారో, అటువంటి బంధాన్ని ఎక్కువగా కలుపుకొని ఉన్నారో, అటువంటి ఆప్యాయతలను కురిపించి ఉన్నారో, అలాగే ప్రాణం తీసేంత పని అయితే చేయబోతున్నారు. ఈ యొక్క బంధం ద్వారా మీరు ఈ రోజులో దూరం అయితే కావడం లేదు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా చిన్నపాటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో తరచూ రావడం మీరు గమనిస్తూ ఉన్నారు. పెద్దగా మీకు నష్టం కలగలేకపోయినాకప్పటికీ కూడాను కొన్ని విషయాలు, అన్ని విషయాలు కూడా సర్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఏదో ఒక రోజు అనేది, బంధం అనేది మీరు అయితే తప్పకుండా తెలుసుకుంటారు. అయినప్పటికీ కూడాను వారిని వదులుకోలేక ఏదో ఒక విధంగా జరిగిపోతుందిలే, కాలం కలిసిపోతుందిలే అన్నట్లుగా అయితే మీరు వెనక్కి వేసుకొచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మీ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క అలుసుని, మీ యొక్క ప్రేమానురాగాల్ని వారు చాలా ఈజీగా అయితే తీసుకుని ఉన్నారు. అయితే మీకన్నా ఎక్కువ వారిదే చొరవ ఎక్కువైపోతుంది. మీకున్న విలువను తగ్గించినట్టు చూస్తున్నారు. సమాజంలో మీరు పెద్దగా నచ్చకపోయినప్పటికీ కూడాను ఒక శక్తి మిమ్మల్ని నిలదీయడం లేదని మీరు బలంగా నమ్ముతూ ఉన్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని విలువ ఎక్కడైతే తగ్గిందో అక్కడ మీరు ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎటువంటి వారు అనేది మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. అతి చనువు ఇవ్వడం వల్ల, ఎక్కువగా నమ్మి ఉండడం వల్ల ఎక్కడా కూడా మిమ్మల్ని పైకి రానివ్వకుండా, సమాజంలో మీకంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు లేకుండా, ఒక గుర్తింపును రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆఖరికి మీకు ఎక్కువగా పాత్ర అయితే వస్తుంది. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాల్సిన చాలా మంచిది. అయితే మీరు అవతల వ్యక్తి నుండి ఆశించిన ఫలితాలు అయితే వారి యొక్క మనసులో ఉన్నటువంటి ద్వేషాలు, స్వార్థాలు క్రమంగా మరింతగా ఎక్కువగా అయితే కనబడుతూ ఉన్నాయి. మీరు మౌనం వహించే కొద్దీ వారు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చులక చూస్తూ ఉన్నారు. అయితే రేపటి రోజున ఈ ఒక్క పరాకాష్ఠకు ప్రతీకారం చేకూరబోతుందని చెప్పుకోవచ్చు. ఒక షాకింగ్ న్యూస్ అనేది కూడా మీ జీవితంలో ఎదురు కాబోతుంది. పూర్తిగా తెలుసుకుంటే కనుక రేపటి రోజున 7 గంటల తర్వాత మీకు ఒక బంధం దూరం అవుతుంది. ఇది గమనిస్తే కనుక మీ జీవితంలో ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. అత్యంత ఆప్తమిత్రులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీ స్నేహితులు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎన్నాళ్ళుగానో మీరు ఆరాధిస్తున్న ఒక బంధం కూడా కావచ్చు. సాయంత్రం 7 గంటల తర్వాత మీకు ఒక వ్యక్తి నుండి కేవలం ఇన్ని రోజులుగా ఏ విధంగా అయితే వారు మీ వెనుక గోవుతులు తీస్తూ ఉన్నారో సాక్ష్యాధారాలతో పూర్తిగా అర్థమైపోయే విధంగా అయితే ఉండబోతుంది. మీకోసం కాకుండా కేవలం మీ వెనుక ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కోసం, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ప్రతిభ కోసం మీ వెనకాల తిరిగానని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకొని పోతారు. సాయంత్రం సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక విషయం, ఒక నిజం అనేది మీకు గుండెలు బద్దలయ్యే విధంగా అయితే ఉండబోతుంది.
మరింత ఎక్కువగా అయితే మీరు వేదనకు గురయ్యేలాగా చేయబోతుంది. మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని నిరూపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఇకపై ఒకరికొకరు అని చెప్పి మాటలు కూడా ఎక్కువైపోయి బంధానికి స్వస్తి పలికే విధంగా అయితే ఉండబోతుంది. మరి సాయంత్రం 7 గంటల తర్వాత మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకం కూడా మిగలబోతుంది. ఇన్ని రోజులుగా మీరు భరిస్తూ వచ్చినటువంటి కొన్ని మార్పు చేస్తూ వచ్చినటువంటి ఒక బలంగా మీరు నమ్మి ఉన్నారు. ఆ యొక్క స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, మీరు పడినటువంటి ఓర్పుకు వారు ఇచ్చిన ఒక ప్రతిఫలం ఏంటంటే కనుక ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బలహీనపరుస్తూ మీరు ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారని మాత్రం పూర్తిగా మీకు తెలిసిపోతుంది. అయితే మీపై డబ్బుపై వ్యామోహంతో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ విషయాన్ని తెలుసుకోవడం మంచిదని అయితే మీకు అర్థమవుతుంది. కష్టకాలంలో చాలామందికి మీరు చాలా సహాయ సహకారాలు చేసి ఉన్నారు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని గుండెల మీద తనడం ఇదంతా కూడా మీకు మీ మనసుకు కాస్త తీవ్రమైనటువంటి నొప్పి కలిగిస్తూ ఉంటుంది. చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ మనసుతో ఆడుకున్నటువంటి ఆ వ్యక్తులు మీకు దూరం అవ్వడం చాలా మంచిది. మీరు బాధపడవలసిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పరిస్థితులను ఎదుర్కొని ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను ఎంతోమందిని చూసి ఉంటారు. కష్ట సమయంలో మీకు ఆపన్న హస్తం లేని వారు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క సహాయ సహకారాలు పొంది మీకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మీ నుంచి దూరం అయిపోయారని మీరు బాధపడాల్సిన లేదు. అసలు కృంగిపోని అవసరం కూడా లేదు. అటువంటి వారి గురించి ఆలోచిస్తూ ఉండడం అసలు అనవసరం అని అయితే గుర్తుపెట్టుకోండి. అయితే మీరు తరచూ కూడా ఎక్కడా మీరు ఆలోచించవద్దు, ఆగిపోవద్దు, అసలు భయపడవద్దు. మీ చుట్టూ ఇంకా ఎక్కువ మంది ఉన్నారని అయితే తెలుసుకోండి. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయినటువంటి నిజమైన బంధం ఏదో తెలుసుకోలేక ఎక్కువగా నమ్మి మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేసుకుని ఉన్నారు. అయితే మీరు చాలా పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూయించి ఉన్నారు. మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మీరు మాత్రం అన్ని ఎదురు దెబ్బలే తగిలి ఉన్నాయి. మానసికంగా కూడా చాలా కృంగిపోయి ఉన్నారు. ఎక్కడి నుండైనా సరే మీరు చాలా బంధాన్ని గట్టిగా అయితే ఒంటరితనంగా అనుభవించి ఉన్నారు. మీరు అనుభవించిన ఒంటరితనంలో ఎన్నో కష్టాలను చూసి ఉన్నారు. ఎన్నో లాభ నష్టాలను కూడా చూసి ఉన్నారు. తరచూ మీరు కష్టానికి గురవుతూనే ఉన్నారు. సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సమస్యలతో ఇంటి చుట్టూ తెలియనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు పేరుకుపోయి ఉన్న విషయం మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. రేపటి రోజున మీరు తప్పకుండా ఇటువంటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితో తప్పకుండా మీ యొక్క కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్న దైవారాధన చేసుకోవడం, మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం, దైవనామస్మరణ నిత్యం స్మరిస్తూ ఉండడం కూడా చాలా మంచిది. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, అలాగే గణపతి ఆరాధన మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా నిత్యం ఉచ్చరిస్తూ ఉండడం చాలా మంచిది. మీరు ఎటువంటి రూపమైనా పర్వాలేదు. బాబావారి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి పసుపు రంగు మిఠాయిలను మీరు అక్కడ నైవేద్యంగా పెట్టి పేదవారికి ప్రసాదంగా పంచడం కూడా చాలా మంచిది. అలాగే ఎటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉండబోతుందనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోబోతారు. ఇక నుండైనా ఎవరితో ఏ విధంగా ఉండాలనేది తప్పకుండా అయితే మసులుకోండి. రేపటి రోజున మీరు దైవారాధన చేసుకోవడం ద్వారా మీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా, గణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కగా అయితే ప్రతి ఒక్క పనిలో కూడా దిగ్విజయంగా అయితే మీకు మంచి మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.